టీడీపీ 2019 ఎమ్మెల్యే అభ్యర్థులు వీళ్ళేనా? విజయనగరం జిల్లాకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. విజయనగరం రాజులు, బొబ్బిలి రాజులు దాదాపు 3 శతాబ్దాల నుండి ఒకరిపై ఒకరు కత్తి దువ్వుకుంటూ ప్రత్యర్థులుగా ఉన్నారు. ఆ 2 వంశాలకు చెందిన వారసులు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. విజయనగరం రాజులైన అశోక్ గజపతిరాజు ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు. బొబ్బిలి వంశీకులైన సుజయ్ కృష్ణ రంగారావు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారు. ఇది వెనుకబడిన జిల్లా. ఈ జిల్లా నుండి వలసలు చాలా ఎక్కువ. ఈ జిల్లాలోనే ప్రస్తుతం టీడీపీ హయాంలోనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, గిరిజన విశ్వవిద్యాలయము అనేక కేంద్ర రాష్ట్ర సంస్థలతో ప్రస్తుతం అభివృద్ధి పదంలో పయనిస్తుంది. 2014 ఎలక్షన్స్లో ఈ జిల్లాలో అధికార టీడీపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. ఇక రానున్న 2019 ఎలక్షన్స్లో టీడీపీ తరపున పోటీ చేయనున్న అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. కురుపం ఈ నియోజకవర్గంలో 2019లో టీడీపీ ఎమ్మెల్యే టికెట్ బలమైన కొత్త అభ్యర్థికి కానీ, 2014లో ఓటమి పాలైన జనార్దన్ రాజ్కి కానీ అవకాశం ఉంది. పార్వతీపురం ఇక్కడ 2014లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన చిరంజీవులకే తిరిగి 2019లో పార్టీ టికెట్ ఇస్తుంది. సాలూరు 2014లో సాలూరులో టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన బంజ్దేవ్కే తిరిగి 2019లోనూ టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనుంది. బొబ్బిలిలో 2014లో వైఎస్ఆర్సీపీ తరపున గెలిచిన సుజయ్ కృష్ణారావు టీడీపీలోకి చేరి ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. బొబ్బిలిలో ఆయనకి మంచి ప్రజాబలం ఉంది. సో 2019లో టీడీపీ ఆయనకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనుంది. చీపురపల్లి ఇక్కడ నుండి 2014లో టీడీపీ తరపున పోటీ చేసిన డాక్టర్ కె మృణాల్ని బొత్స సత్యనారాయణపై అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. 2019లోనూ టీడీపీ తిరిగి మృణాల్నికే టికెట్ ఇవ్వచ్చు. లేని పక్షంలో వారి కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా టికెట్ ఇవ్వచ్చు. గజపతి నగరం ఇక్కడ 2014లో టీడీపీ తరపున అప్పలనాయుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిపై అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. 2019లోనూ టీడీపీ ఎమ్మెల్యే టికెట్ అప్పలనాయుడుకే ఇస్తుంది. నెర్లిమర్ల 2014లో నెర్లిమర్లలో టీడీపీ అభ్యర్థి నారాయణస్వామి గెలుపొందారు. 2019లో ఈ నియోజకవర్గంలో తిరిగి ఆయనకే మరో అవకాశం ఇవ్వచ్చు. విజయనగరం ఇక్కడ 2014లో టీడీపీ తరపున గెలిచిన మీసాల గీతకి కానీ, అశోక గజపతిరాజు కుమార్తెకి కానీ టీడీపీ టికెట్ ఇవ్వనుంది. శృంగవరపు కోట ఇక్కడ 2014లో అత్యధిక మెజారిటీతో గెలిచిన కె లలిత కుమారికే తిరిగి 2019లోనూ టీడీపీ టికెట్ ఇవ్వనుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.